వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే వరమహాలక్ష్మి వ్రతం కోసం నేను చేసుకున్న ముందుగా ప్రిపరేషన్ ఏం చేశాను, ఎలా చేసుకున్నాను, అసలు అమ్మవారి పూజ చేసుకుంటే కలిసి వస్తుందా అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అలాగే అమ్మవారి కలశాన్ని మేము పెట్టుకోవచ్చా, మేము మా ఇంట్లో ఆనవాయితీ లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. చూడండి, అమ్మవారి కలశాన్ని ప్రతి ఒక్క హిందువు పెట్టుకోవచ్చు, ఇందులో ఏ సందేహము లేదు. యాక్చువల్లీ నేను కూడా అయ్యవారిని పంతులు గారిని అడిగే నేను కూడా ఈ పూజ వ్రతాన్ని స్టార్ట్ చేశాను. 5 years నుంచి సేమ్ ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. నా విషయంలో నాకు బాగానే కలిసి వచ్చింది అమ్మవారి వ్రతము. మీరు కూడా మీకు అన్ని డౌట్స్ ఉంటే డెఫినెట్గా టెంపుల్కి వెళ్ళి పూజారిని అడగండి మేము చేసుకోవచ్చా లేదా అని. అలాగే ఇంకొకటి ఏంటంటే, చాలా వీడియోస్ చూస్తుంటారు కదా మీరు, ఆ వీడియోస్ అన్నీ చూసి మీరేం భయపడిపోకండి. ఇది ఆ డెకరేషన్ వల్లనే మీరు ఫస్ట్ భయపడతారు. వితౌట్ డెకరేషన్ కలశం పెట్టుకోండి. 5 మంది ముత్తైదులకి పసుపు కుంకుమ ఒక్క బ్లౌజ్ పీస్ వాయనంగా ఇవ్వండి. అమ్మవారికి ఒక్క చిన్న చీర పెట్టుకోండి. 500 అయినా పర్లేదు, 1000 అయినా పర్లేదు, అంటే మీ స్తోమతి కొద్ది పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. చీర డెకరేషన్ కట్టడము అది మైండ్లో ఉంటే డెఫినెట్గా తీసేయండి. అది కాదండి, కలశంలో ఒక కొబ్బరికాయ, 5 మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ పెట్టి పైన ఒక జాకెట్ పీస్ పెట్టండి. ఇదే అమ్మవారి కలశ స్థాపన అంటే. దీంతో మనం చేసుకోవాల్సిన పూజ అంతే, వేరే ఆడంబరాలు ఏమీ అవసరం లేదు. మీ శక్తి కొద్ది ప్రసాదాలు పెట్టుకోండి, పళ్ళు పెట్టుకోండి నైవేద్యంగా, అంతేకాని వీడియోస్ చూసి మాత్రం దయచేసి భయపడకండి. అలాగే ఎలాంటి ఆడంబరాలకి పోకండి. మన ఇంటి పరిస్థితులను బట్టి మీరు ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా పెట్టుకోవాలి, అమ్మవారి ఏమీ అనుకోదండి. ఎందుకంటే మన పరిస్థితులు అన్నీ అమ్మవారికి కూడా తెలుసు. ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను, వచ్చే సంవత్సరం నువ్వు ఎంత ఇస్తావో అంత బాగా చేసుకుంటానని చెప్పి అమ్మవారికి ప్రేయర్ చేసుకోండి. డెఫినెట్గా మన నిజాయితీ కోరికలు డెఫినెట్గా నెరవేరుతాయి. నిజాయితీగా ఉండాలి, అదొక్కటి ఉంటే మనం అనుకున్నవన్నీ మనం చేసుకోగలమండి. పూజలన్నీ ఇలా పూజలు చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకరిని తిట్టుకోవడము అవి ఇవి అవసరం లేదు. మనం ఒక కార్యంలో, ఒక దైవ కార్యంలో ఉన్నాము, ఒక దైవాన్ని నమ్ముతున్నాము అంటే డెఫినెట్గా దేవుడు అన్నీ చూసుకుంటాడని ఆయనకు వదిలేయండి. ఏ సమస్యలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. అలాగే ఎప్పుడు చూసినా చేమంతి పూలు కూడా నేను తీసుకొచ్చి అమ్మవారికి కట్టి వేసేదాన్ని. కట్టి వేసే వాటికంటే కూడా ఇలా నేను హారం చేసి వేశాను కదా, ఇది చాలా వర్కౌట్ అయ్యింది, చాలా బాగా అనిపించింది. నేను కూడా డబ్బులు పెడతానండి, కాకపోతే అనవసరంగా పెట్టాలి అని అనిపించదు. ఏదైనా సరే కొన్ని నా స్వహస్తాలతో చేసుకోవాలని అనిపిస్తుంది. నాకు చాలా ఇంటి పనులు అనేటివి నాకు చాలా బాగా వచ్చు, నేను బాగా చక్కబెట్టుకుంటాను. ఇదనే కాదు, ఏ పనైనా సరే అలా చూస్తే చిటుక్కుని నేర్చుకుంటాను అనమాట. నాకు అంటే ఇష్టం అనమాట. బేసిక్గా అలా నాకు మంచి గృహిణిగా ఉండడం అనేది చాలా ఇష్టం. పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, నా ఇల్లు నా ప్రపంచం, నా ఇల్లే నా ప్రపంచం అనేలాగా నేను ఉంటానండి. వేరే ఏమీ నాకు ఆలోచన ఉండదు. చేమంతి పూలు 2 దండలుగా అల్లుకున్నానండి. చేమంతి పూలు కూడా చటాక్ 100 రూపీస్ పడ్డాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకటేమో ఆరెంజ్ కలర్ ఉంది, ఒకటేమో ఎల్లో కలర్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇలా హారాన్ని కట్టుకోవాలి. మీకు ఎలా హారం కట్టుకోవాలి అని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో కమెంట్ చేయండి, చాలా ఈజీగా చూపిస్తాను. నాకు టైం లేదు, అందుకనే కొంచెం వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి కొంచెం స్లోగా చూస్తారేమో, అబ్జర్వ్ చేస్తారేమో అని చెప్పి వీడియో చూపిస్తున్నానండి. ఇది మొత్తం గురువారం ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇలా అమ్మవారికి దండలు నా చేతితో కట్టి వేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం కొన్న వాటికంటే కూడా మన చేతితో ఏమన్నా చేసి వేస్తే అది అసలు ఆ తృప్తి ఇంకా మీకు డబల్ అవుతుందండి. అలా అన్నమాట. చూసారు కదా, 2 దండల్ని అమ్మవారి కోసము ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే నేను థింక్ చేస్తానండి, ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుని అలా చేసుకుంటాను అనమాట. అవేమో కుట్టాను సూదితో, ఇవేమో కట్టాను దారంతో. ఇంకా కొన్ని పూలు అలా మిగిలిపోయాయి. మీకు వెనకాల ఏదైనా వాయిస్ వస్తుంటే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్, పిల్లలు సౌండ్ చేస్తూ ఉండొచ్చు. ఇది పొద్దున్నే లేచి ముగ్గేసుకున్నాను. ఆ ముగ్గేయడానికే నాకు ఒక 1/2 hour పట్టింటుంది. ఇలా డోర్కి కూడా పూలహారము
మామిడి తోరణాలన్నీ నేనే కట్టుకున్నాను. మా హస్బెండ్ ఇలాంటివన్నీ చేయరండి, అంటే పాపం రాదు ఆయనకి, నేర్పించినా కూడా అంత తెలీదు. సో అమ్మవారి కోసం ప్రసాదాలు చేశాను. అవి కూడా షూట్ చేద్దాం అనుకున్నా ఎలా చేసుకున్నానని చెప్పి. నిజంగా టైం లేదండి, నాకు టైంకి పూజ అవ్వాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏమనుకోకండి, నెక్స్ట్ టైం నాకు టైం ఉంటే డెఫినెట్గా ట్రై చేస్తాను. మన వెనక కెమెరా పట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మనము పిల్లల మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారండి, వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏమనుకోకండి. సో ఇలా 5 రకాల పళ్ళు పెట్టుకున్నాను, 5 రకాల నైవేద్యాలు చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు నేను సప్త శనివారాల వ్రతం కూడా చేసుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ లేయాలి, ఆ పూజ కూడా చేసుకోవాలి, తర్వాత దంపతులను పిలవాలి, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలి. నిజంగా చాలా టైర్డ్ అయిపోతుంది, నాకు చాలా భయం వేస్తుంది. కానీ అన్నిటికీ అమ్మవారు ధైర్యాన్ని ఇచ్చేస్తుంది అనమాట. నాకు చాలా అనిపిస్తుంది, నేను చాలా ప్రశాంతంగానే పూజ చేసుకుంటాను. మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నామండి, అది మెయిన్ నాకు చాలా తృప్తినిచ్చేది. అలాగే ఆయన కూడా వరమహాలక్ష్మి బుక్ కొంచెం ఆయన కూడా చదివారు, అలాగే నేను కొంచెం చదివాను. అలా ఇద్దరు కలిసి ఫినిష్ చేసుకున్నాము పూజని. చాలా బాగా జరిగింది పూజ మాత్రము, ఎంత ప్రశాంతంగా అనిపించిందో. నేను ఇక్కడ ఎక్కడ సిల్వర్ ఏమంటారు ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏం వాడలేదు. మీకు వీడియోలో ఇంతకుముందు అమ్మవారి సిరీస్ చేసి చూపించాను కదా, అక్కడ వాడిన చెంబు, అలాంటి కలశం చెంబు అవి మాత్రమే వాడాను. నాకు బేసిక్ అలా ఏవేవో అన్నీ వాడడం కూడా ఇష్టం లేదు. ఏదైనా ఇలా ఉండాలి అంటే అలా ఉండాలి అంతే, వాటికి అలా కట్టుబడి ఉంటాను అలా అన్నమాట. సో అలాగే స్వీట్స్, అమ్మవారికి ఒక శారీ డ్రేపింగ్ చేశాను, అలాగే అమ్మవారికి కూడా వాయనం ఇవ్వాలి కాబట్టి ఇంకొక శారీ పెట్టుకున్నాను. నేను చాలా తక్కువ కాస్ట్లోనే శారీస్ కూడా తీసుకున్నాను. నాకు తెలిసి ఆ 2 శారీస్ ఒక 2500లో వచ్చింటాయి అనుకుంటా, అంతేనండి. అలా ఇంకా అంత నేను పెద్దగా అలా ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడను. నిజంగా నాకు కావాలి, ఆ టైంలో కావాలి అనుకున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ పెట్టి కూడా కొనుక్కుంటా అంతే. నాకు నీడ్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మనీ పెడతాను, లేదు అంటే నేను అస్సలు పెట్టాను. ఇలా నేను సింపుల్గా నా పూజ చేసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, అన్నిటికన్నా ఎక్కువ ఆనందం ఇచ్చేది అన్నీ నా చేతులతో నేను చేసుకుంటున్నాను కదా. అసలు ఎలాంటి హెల్ప్ లేకుండా చేసుకోవడం చాలా కష్టం అండి. ఒక్క పని కూడా హెల్ప్ లేకుండా చేసుకోవాలి అంటే హస్బెండ్స్ ఇంకా ఆయన ఇద్దరు పిల్లలు చూసుకుంటుంటారు, ఇంకా నేను ఇది చేసుకోవడం సరిపోతుంది. ఇంకా మార్నింగ్ పూజ టైంకి గుమ్మం ముందు కూడా దీపాలు పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని పూజ చేసేసుకుంటే అయిపోతుందండి. యాక్చువల్లీ 9:30కి చేసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయింది, ఇట్స్ ఓకే. అలాగే పిల్లలు కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నారు. అమ్మవారి ముందు వాయనం కూడా ఒక 5 పెట్టేసుకొని నేను పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఎక్కువ వాయనాలు ఇచ్చుకున్నామండి, కాకపోతే పూజ చేసుకునేటప్పుడు అవి పెట్టుకున్నాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.